పరిశుద్ధ బలిలో ప్రవేశించడానికి ముందు ఉదయకాలపు వేళ దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని వాక్య హెచ్చరికలు తీసుకున్న వారమై ప్రభు చేత బలపరచబడి ధైర్యపరచబడి ప్రభు యొక్క కృపాసనం దగ్గరకు సమయోచితమైన సహాయం పొందినట్లుగా చేరుదము. అందుకొరకే దైవ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం నుండి మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తగ్గించుకున్న వాడెవడు, వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. రెండు ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. మా ప్రేమ కలిగిన కృప కలిగిన జీవం కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన మా దేవా, నీ ప్రేమ కుమారుడు మా సొంత రక్షకుడు యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చింపబడిన గొప్ప నామం పేరిట మీ పాదములు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ వస్తుంటున్నాం. పరిశుద్ధ బలిలో ప్రవేశించడానికి నీ లేఖన సత్యాలతో మమ్మల్ని సరిచేసి చక్కపరచమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. మా జీవితంలో యాకోబు బావిలాగా మాయంగా కనబడి పరిస్థితుల సంతోషాలను చూసుకుంటూ లోకములో నీకు దూరస్థమైనప్పుడు దానికంటే ముందున్నటువంటి ప్రభా విలువైనటువంటి సంగతులు, ఆ తరువాత విలువైనటువంటి సంగతులు మా ప్రభు యేసుక్రీస్తులో నుండి మాకు నేర్పించి ఆరాధికులుగా చేసి నీ ప్రేమ కొరకే స్తోత్రములు. తిరిగి తండ్రి లేఖన భాగాల్లో నుండి కూడా దైవర్తమానముల నుండి మమ్మల్ని ఇంకను పరిశుద్ధతలో పాలివారిగా చేటు కొరకై మీ సంధింపు, మీ గద్దింపు, మీ ప్రేమ వాక్కును చూడాలని ఆశపడుతూ ఉండగా మీరే సింహాసనం నుండి మాట్లాడుతూ రమ్మని నిష్ప్రయోజక దాసుడను కలవరి రక్త ప్రోక్షణ కోరుతూ వస్తుంటున్నారు. ఇక్కడ కూర్చుండి బయట వింటూ పలు స్థలాల నుండి చూస్తున్న మా ప్రియులందరికీ కావలసిన ఆత్మ సంబంధమైన దీవెన ఆశీర్వాదం ఏదైనా మరొకసారి అనుగ్రహిస్తారమ్మని ఈ పరిశుద్ధ దినం మాకెంతో ఆనందదాయకంగా మీరు మార్చుకుంటూ రమ్మని, మీ మేలైన స్వరముతో మమ్మల్ని ఆకర్షిస్తారమ్మని మీకే కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో పరలోక రాజ్యంలో గురించి ఎన్నెన్నో ఉపమానాలు చెబుతూ వచ్చేవాడు. 13వ అధ్యాయంలో చూస్తే ఎన్ని ఉపమానాలు చెప్పినాడంటే ఎన్నో చెప్తూ వచ్చినాడు. విత్తువాని ఉపమానం చెప్పినాడు. తర్వాత పొలములో ఒక విత్తనాన్ని విత్తితే మరి యజమానుడు తెలియకుండా వచ్చి గురుగులు శత్రువు విత్తిపోయినాడని చెప్పినాడు. ఇలాగన మరి పొలంలో దాచబడిన ధనాన్ని గురించి, మంచి ముత్యాల గురించి, సముద్రంలో వేయబడిన వలను గురించి, తర్వాత పులియని పిండిల గురించి రకరకాలుగా ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ విధమైనప్పటికీ పరలోక రాజ్యాన్ని వారి మధ్యకు తీసుకొచ్చి ఆ రాజ్యానికి వారిని హక్కుదారులుగా చేయడానికి చేయాలని యేసు ప్రభు యొక్క ఉద్దేశం. వాటన్నిటిలో కూడా పైన చెప్పబడిన ప్రతి ఉపమానంలో కానీ ఆయన ఉద్దేశం కనపడతా ఉంది. మార్పు చెందాలి, మార్పు చెందాలి, మార్పు చెందాలన్నది ఆయన భావం. పొలంలో దాచబడే ధనము కొరకు యజమానుడు ప్రయాసపడిన విధానం కానీ,
తప్పిపోయిన గొర్రెలను వెతకడానికి తీసుకొచ్చిన యజమానుడి యొక్క మనసు కానీ, తప్పిపోయిన కుమారుడు వెతికినటువంటి తండ్రి మనసు కానీ, పడిపోయిన నాణ్యాన్ని వెతికి తీసుకొచ్చినటువంటి ఆ గురువుని కూర్చున్న సంగతి కానీ, ఏ సంగతులు చెప్పినా ప్రజల హృదయం దేవుని రాజ్యం వైపు వారి మనసులు కేంద్రీకరించాలి, చూడాలి, అందులో ఉన్నటువంటి విలువలను ఎరగాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే ఎన్నో ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చినాడు. అయితే ఇప్పుడు 18వ అధ్యాయంలో ఇది ఉపమానం కాదు, కానీ వారిలో ఉన్నటువంటి ఎవరు గొప్పవాళ్ళనే మనసు శిష్యుల మధ్యన కొట్టుగాడుతూ ఉంటే యేసుప్రభువు వారు దాన్ని కూడా ఉదాహరణగా ఎవరు గొప్పవారో చూపించాలంటే, ఇక్కడ 3వ వచనం, మీరు మార్పు నొందాలి అంటే మార్పు పొందాలి. మనం అనుకోవచ్చు యేసుప్రభువు వారి శిష్యులు మార్పు మనసు ఏంటి, వాళ్ళే ప్రభుత్వాన్ని నడవడానికి తీర్మానం చేసుకొని వాళ్ళు వదిలిపెట్టి అన్ని చేసించారు. ఇప్పుడు ఇంకా వాళ్ళకి మార్పు మనసు ఏంటి, మార్పు చెందాలి. తర్వాత ఎలా ఉండాలంటే వారు తగ్గించుకోవాలి. 4వ వచనం ప్రకారం ఈ బిడ్డ వలె తగ్గించుకోవాలి. 3వ వచనంలోనేమో మార్పు చెందాలా, 4వ వచనంలో తగ్గించుకోవాలా, 5వ వచనంలో చేర్చుకోవాలి. ఈ 3 క్వాలిటీస్ ఉంటే వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడు. చాలా పర్యాయాలు ప్రభుని అంగీకరించుకున్నప్పుడు పాపము నుండి ఒప్పుదలకు వచ్చినప్పుడు బాగానే ఉంటాం. అయితే ప్రభువులకు వచ్చిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆత్మీయమైనటువంటి అతిశయం, ఆత్మీయమైనటువంటి గర్వం వచ్చి దేవుని రాజ్యాన్ని చూడనటువంటి కన్నులు మనకి దాన్ని మంద దృష్టి అనొచ్చు. ఒక మాటలు చెప్పాలంటే ఇస్సాకు కళ్ళు ఉన్నాయి, కానీ మంద దృష్టి కలిగిన వాడని రాయబడతా వచ్చింది. అందుకని యాకోబు ఎవరు, ఏశావు ఎవరు చూడలేకపోయినాడు. ఆ కారణం చేత ఏశావుకి రావాల్సిన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం అంతా యాకోబుకి ఇచ్చేసినాడు, ఆయన తెచ్చినటువంటి మాంసానికి. సరే, ఏది ఏమైనప్పటికీ మంద దృష్టి అనేది వెళ్ళవలసిన డైరెక్షన్ తప్పించడానికి, ఇవ్వవలసిన ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా లేకపోతే పొందకుండా చేయడానికి కారణం అవ్వచ్చు. యేసుప్రభువు వారు లూకాసు వార్త 24వ అధ్యాయంలో మందమతులారా అన్నాడు. ప్రవక్తలు చెప్పిన లేఖనాన్ని నమ్మినటువంటి మందమతులారా అంటే మంద దృష్టి ఎట్లా ఉంటుందంటే నమ్మకుండా చేస్తుంది. ఆరంభం బాగానే నమ్ముతాం, ఆయన దేవుని కుమారుడిని నమ్ముతాం, ఆ రాజ్యం కొరకే జీవించాలని నమ్ముతాం. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా ప్రభుత్వం ఉండాలని ఆశపడతాం. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అపనమ్మకం రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు ప్రభుని తీసుకొచ్చి ప్రభు ఏం చేసినాడంటే ఆ చిన్న బిడ్డను తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టినాడంట. చూడండి అక్కడది 2వ వచనం, ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎత్తుకు పిలిచి వారి మధ్యలో నిలబెట్టాడు. అంటే ఇప్పుడు ఆత్మీయంగా సమాజంలో, సంఘములో, ప్రజల మధ్యలో మనం ఉండాలంటే ఖచ్చితంగా మధ్యలోకి రావాలా. మూలలో ఉండొద్దు, ఏదో ప్రక్కన ఉండొద్దు, మధ్యలోకి రావాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. అందరిలో కనపడాలా, అందరిలో దైవత్వాన్ని చూపించాలా, అందరిలో ప్రభు యొక్క విలువలు చెప్పాలా. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుప్రభువు వారి మాట అన్నాడు. చూడండి వచ్చేసి 13వ అధ్యాయము 13వ వచనం, ఇందు నిమిత్తం చూడండి, ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వల్ల స్వస్థత పొందకూడనట్లు వారి హృదయము కృవినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు, విందురు గాని
చిన్న మందం అంటే ఇట్లా ఉంటుంది అన్నమాట. ఏంటంటే మనసు త్రిప్పుకోరు, సంపూర్ణమైన స్వస్థత పొందరు, హృదయంలో గ్రహించరు. అది మందం అంటే ఏంటంటే రోజు వింటామంటారు, గ్రహించరు. కొన్నిసార్లు ఏమనుకుంటారంటే ఆమె కోసం చెప్తుంది, ఆయన కోసం చెప్తున్నాడు, వాళ్ళ కోసం చెప్తున్నారు, వీళ్ళ కోసం చెప్తున్నారు అనుకుంటారు. వాస్తవే, ఎవరి కోసం ప్రభు మాట్లాడుతున్నాడు అది ప్రత్యేకమైన విశేషత. కానీ నీ సంగతి, నీవు కన్నులు, నీ చెవులు, నీ హృదయం మందముగా ఉంటే ఎంత కష్టం. ఎందుకంటే మార్పు చెందాలా, తగ్గించుకోవాలా, నేర్చుకోవాలా, అప్పుడు మధ్యలోకి. చిన్నపిల్లలంటే వాళ్ళేమి మార్చుకోవాల్సిన అవసరం లేదు. చిన్నబిడ్డ అంటే ఆటోమేటిక్గా వాడికి తెలియకుండానే ఆ దీనత్వం ఉంటుంది, ఆటోమేటిక్గా ఆ ప్రేమతత్వం ఉంటుంది, తర్వాత నమ్మకత్వం ఉంటుంది. ఏమాత్రము అడ్డురానటువంటి కనికరత్వం కూడా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, నువ్వు అంతకుముందే కొట్టావు, ఇప్పుడు ఆ బిస్కెట్ చేసి ఆపావు, ఆ బిడ్డ బిస్కెట్ ఇచ్చేస్తాను అంటే సంగతి ఏంటంటే అడ్డు రానటువంటి కనికరత్వం ఉంటుంది, హద్దులు లేనటువంటి ప్రేమతత్వం ఉంటుంది, ఏమాత్రము ఎడబాయినటువంటి దీనత్వం ఉంటుంది, ఏమాత్రం కూడా విభేదించినటువంటి నమ్మకత్వం ఉంటుంది. వీటన్నిటిని మీకు కావాలి, అప్పుడే మీరు పరలోక రాజ్యంలో గొప్పవాడి మధ్యలోకి వస్తారని యేసు ప్రభువుకి ఉద్దేశంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అనుభవాలను మనం నేర్చుకునేటప్పుడు మన పితరులను, మన పూర్వీకులను, మన ముందు నడిచిన వారిని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఏప్రిల్కి రాసిన పత్రిక, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఇట్లా రాయబడింది: ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది. ఒక సాక్షి మన ముందు నడుస్తుంది మేఘములాగా, వాళ్ళకేసి మనం చూడాలా. ఆ సాక్ష్యంలో 11వ అధ్యాయంలో ఎక్కడ మనకు కనపడుతుంది చూడండి దయచేసి. ఓ శ్రేష్టమైనటువంటి అనుభవాలను మనము జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. వచనము 35, ఫిబ్రవరి 11:35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిది, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొక యాతన పెట్టబడిది. ఇక్కడ ఒక సమూహం కనపడతా ఉంది. ఏ సమూహం అంటే మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా. ఇది చాలా విలువైనటువంటి లేఖనం. ఆల్రెడీ తన వారు లేరు, చనిపోయారు, ఇప్పుడు వాళ్ళు పొందాలి, వాళ్ళ పునరుద్ధానంలో పొందాలి. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు మార్పు చెందితే, వాళ్ళు తగ్గించుకుంటే, వాళ్ళు చేర్చుకుంటే పునరుద్ధానంలో తన వారిని పొందుతారు. అదే సాక్ష్యం. ఆ సాక్ష్యంలోనే ఈ ఉదయకాలపు వేళ రూతును మన ముందుకు తీసుకురావాలని ఆశపడుతుంటున్నాం. మరణించినటువంటి తన వారిని పునరుద్ధానంలో పొందటం అంటే ఏదైతే తను లాస్ అయిపోయారో, ఏదైతే తను పోగొట్టుకున్నారో, ఏదైతే తన జీవితంలో లేకుండా పోయిందో దానిని తిరిగి పొందటం. నిత్యత్వం కొరకు వెళ్ళే మన ఆత్మీయ జీవితంలో కూడా ఇదే మార్పు చెందుతుంది. చూడండి దయచేసి, ఇక్కడ రూతు పుస్తకం 1వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. అందుకు రూతు,
నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బాతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోట నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మానము తప్ప మరి ఏదేను నిన్ను నన్ను ప్రత్యేకించేలా యెహోవా నాకు ఎంత కీడను చేయను. మానము, పాతి పెట్టబడడం, నివసించటం అనే విలువైనటువంటి తాత్పర్యాలు పునరుద్ధరణలో ఉంది. అక్కడే నివసించాలి, అక్కడే మృతి పొందాలి, అక్కడే పాతి పెట్టాలి, అక్కడే ఉండాలి. తమ వారిని పునరుద్ధానం పొందటం అంటే అంటే ఇప్పుడు ఏం చూస్తుందంటే ఆల్మోస్ట్ మహలోను, కిలియోను, ఎలీమెలెకు వీళ్ళు మరణించినట్లుగా కనబడిన వాటిని పొందవలసిన అవసరతల గురించి చిన్న బిడ్డలాగా, చిన్న పిల్లల్లాగా వారు పొందవలసిన స్వాస్థ్యము కొరకు నిరీక్షించే పని. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అంటే ఖచ్చితంగా రూతు కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి తీర్మానాలతో ఈ మాట న్యాయంతో చెప్పగలుగుతా ఉంది. ఆనాడు రూతు చెప్పడమే కాదు, ఈనాడు విశ్వాసముగా మనము కూడా చెప్పవలసిన మాట ఇదే. నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించు చోట నేను నివసిస్తా, నీవు మృతి పొందు చోట నేను మృతి పొందుతా, నీ అక్కడే నేను పాటి పెట్టబడతా. ఎలాంటి గొప్పదైనటువంటి తీర్మానం! ఈనాడు విశ్వాసముగా అంతగా మార్పు చెందవలసిన, అంతగా విధేయత చూపించవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అప్పుడే పునరుద్ధానంలో మనము పోగొట్టుకున్నటువంటి ఆ సమూహాన్ని తిరిగి సమకూర్చుకుంటాం, ఆ సంగతిని తిరిగి సమకూర్చుకుంటాం. సో ఇప్పుడు ఆమె ప్రయాణాన్ని చూస్తాం. ఎక్కడి నుండి ప్రయాణం అంటే మోయాబు నుండి బెత్లెహేము ప్రయాణం. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రయాణం, ఇది చాలా విలువైనటువంటి ప్రయాణం. ప్రియులారా, ఈ ప్రయాణాన్ని మనం గాని ధ్యానిస్తే ఎన్ని సంగతులు, ఎందుకు ప్రయాణం చేస్తాం, ఎందుకు ప్రయాణం చేస్తుందంటే వచనము యెహోవా దర్శించాడని ఎరిగిన కారణం చేత వారికి ఆహారం ఇచ్చుటకు So first journey from Moab to Bethlehem. బెత్లెహేముకు వెళ్ళడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే అక్కడ దేవుడు తన ప్రజలను దర్శించాడు. ఎట్లంటే ఆహారం ఇచ్చుట. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనకి కనబడతా ఉంది. యేసుప్రభువు వారు చెప్పాడు, ఆ ఆహారము పిల్లలదేనంట. మత్తయి సువార్త 15వ అధ్యాయము వచనము 26. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. రొట్టె పిల్లలదే. ఒకవేళ కుక్క పిల్లలైనా యజమాని కుక్క అయితేనే రొట్టె పిల్లలు తినాల్సింది. రొట్టె కుక్క పిల్లలకి పెట్టాలన్నా ఆ కుక్క యజమాని అయి ఉండాలి. రొట్టె పెట్టాలన్నా పిల్లలు తన పిల్లలు అయి ఉండాలి. అంటే బ్రెడ్ బిలాంగ్స్ టు చిల్డ్రన్, దై చిల్డ్రన్, వారికి చెందినది, వారి పిల్లలకి. అందుకని ఇప్పుడు ఆమె ఏంటంటే యెహోవా ఆహారం ఇచ్చుటకు దర్శించినది అంటే బెత్లెహేముకే. అక్కడికి వెళ్తేనే నాకు ఆహారం దొరుకుతుంది, అక్కడికి వెళ్ళకపోతే నాకు ఆహారము దొరకదు. నేను తనకు చెందిన వ్యక్తిగా ఉంటేనే తప్ప నేను బ్రతకలేనని
ఆ ఖచ్చితమైనటువంటి తీర్మానం తన ప్రాణానికి తీసుకెళ్తుంది. 119 కీర్తన అక్కడ బ్రతకట 119 వచనం 50 కీర్తనలు 119 50. నీ వాక్యములను బ్రతికించి ఉన్నది. కాబట్టి బ్రతికించే ఆహారం ఏంటంటే వాక్యమే. తన ప్రజల దగ్గర తన పిల్లలకు చెందిన రొట్టె ఏంటంటే వాక్యమే. నెమ్మది కలిగించేది వాక్యమే. యెహోవా తనను దర్శించి ఆహారం ఇచ్చేది ఆధ్యాత్మికమైన వాక్యమే. ప్రయాణంలో ఆత్మీయమైన ప్రయాణంలో వాక్యాన్ని పొందాలి. ద్వితీయోపదేశకాండ పుస్తకం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ పుస్తకం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వల్లే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నన్ను బ్రతుకుదని ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీదే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించు. ఎన్నడెరుగని మన్నా, ఎన్నడూ ఎరగనటువంటి ఆహారం, అది వాక్యం. చాలాసార్లు వాక్యం ఎందుకని మనం బ్రతికిస్తుందంటే ఇట్స్ అ న్యూ టేస్ట్, క్రొత్త రుచినిస్తుంది. ఈ మాట నేను ఎప్పుడు వినలేదే, ఈ లేఖనం నేను ఎప్పుడు చదవలేదే, ఈ తరపు నాకు ఎప్పుడు రాలేదే, ప్రభు ఇంత ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడే, అట్లా బ్రతకాలి. అది అక్కడ దొరికే ఆహారం. ఎన్నడెరగని ఆహారంతో, పితరులు ఎరగనటువంటి మన్నాతో పోషించాలి. బ్రతకడానికి, నెమ్మది పొందడానికి, పిల్లలు తినే దేవుని పిల్లలకు చెందినటువంటి ఆహారం తినాలని ఉద్దేశం. అందుకే ఆమె బెత్లెహేముకు ప్రయాణమైంది. ప్రేమైన స్నేహితుల సహోదరి, దేవుని రాజ్యానికి వెళ్ళే దేవుని బిడ్డలుగా మార్చబడే మన జీవితంలో దేవుని వాక్యాన్ని తినడానికి ఇష్టపడాలి. యేసుప్రభువు వారు కూడా చెప్పారు. చూడండి దయచేసి మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం అపవాదితోటి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట చూడండి దయచేసి. వచనము 4 లేదా 3-4 వచ్చిన ఆ శోధకుడు ఆయనకు వచ్చి, నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించవలెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాను. మోయాబులో ఈ రొట్టె లేదు, ఈ ఆహారం లేదు, ఈ సంతోషం లేదు, ఈ బ్రతకడం లేదు, ఈ సమాధానం లేదు. అందుకే అక్కడికి వెళ్ళడానికి ఆమె ఇష్టం. స్నేహితుల సహోదరి, ఉదయ కాలంలో ఎవరైనా కావచ్చు, ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు జీవం కలిగిన ఆహారం కొరకై. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు, ఆద్య దినమున నేను వాడిని లేపును. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు. ఇది ఒకవేళ శరీరము రొట్టె ద్రాక్షారసం గురించి చెప్పినా, ఆధ్యాత్మికంగా ఆయన సంఘములో, ఆయన సమాజంలో ఆయన మాటలతో బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. సో బిడ్డగా, చిన్న బిడ్డగా తగ్గించుకోవడానికి, మార్పు చెందడానికి ఇది మొదటిది. మోయాబు నుండి బెత్లెహేము ప్రయాణం. కాబట్టి మోయాబు గురించి తనకు తెలుసు. మోయాబీలు, అమ్మోనీల గురించి తెలుసు, వారి పరాక్రమం గురించి తెలుసు, వారి యుద్ధాల గురించి తెలుసు, వారి పరిస్థితులన్నీ తెలుసు. బట్ ఏదో బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు నిజమైనటువంటి
విజయవంతమైన జీవితం లేదు. అందుకే బేత్లెహేములో దేవుని వాక్యం ఉంది, దేవుని ఆహారం ఉంది, దేవుని ప్రసన్నత ఉంది, దేవుని సాన్నిధ్యం ఉంది. అక్కడికి వెళ్ళాలి. ప్రాతకాల వేళ నీ నా ప్రయాణం అదే అయితే ఖచ్చితంగా ధన్యులము, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారి మన సంగతి ఎదుగుతాం. లేదా మోయాబులో నుండి చనిపోతాం, ఆత్మీయంగా నష్టపోతాం. ఆత్మీయంగా పతనమైపోవడం తథ్యమనే సంగతి జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. వాస్తవంగా చెప్పాలంటే మృతి పొందినటువంటి తన భర్త విషయమే, తన మామ విషయమే, తన బంధువుల విషయమే ఇక్కడే ఉంటే మంచిది అనుకోవాల్సిన ఆమె కాదు. వీటిని తిరిగి పొందాలంటే నేను ఖచ్చితంగా బేత్లెహేముకు వెళ్ళాల్సిందే. అక్కడ ఉండే వారిని నేను పొందగలను, అక్కడ ఉండే వాళ్ళ మహిమను చూడగలను, అక్కడ ఉండే వారి ద్వారా ఆత్మీయులైనటువంటి క్షేమం పొందగలని ఎరిగే స్థితి ఈ ఉదయకాలపు వేళ నీకు నాకు జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాను. రెండవది చూడండి దయచేసి, స్వజనము నుండి పరదేశానికి. రూతు గ్రంథం, రూతు పుస్తకం 2వ అధ్యాయం. స్వజనము నుండి పరదేశిగా 2:10. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీ అత్తకు చేసినదంతా చాలు. పరదేశి ముందేమో ప్రయాణిని కలిగి ఉంది, తనకు ఆహారాన్ని చూసింది. రెండోది అత్తను చూసింది. అత్తను చూస్తుంది, అత్తకు చేసినదంతా తెలిసిందంట. ఇది నిజంగా చాలా గంభీరమైనటువంటి అనుభవం. యెషయా గ్రంథ పుస్తకం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఈ విలువలు మనం చూస్తాం. చూడండి దయచేసి 19-20 వచనాలు. ఆయన త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యములు చూసినట్లు ఆయనను దాన్ని వెంటనే చేయనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు చాలు. ఇది చాలా బలమైనటువంటి దేవుని కార్యం చూడాలి, దేవుని ఆలోచన కావాలి, దేవుడే మాకు కావాలి అనేది ఆమెలో ఉన్నటువంటి మాకు త్వరగా కావాలి, ఇప్పుడే చూడాలి, వెంటనే కనపడాలి అనే ఆతృత తనకి ఈ వేరియేషన్ చూపించింది. కీడేంటి, మేలేంటి, చీకటేంటి, వెలుగేంటి, చేదేంటి, తీపేంటి. ఇది తర్వాత 21 తమ దృష్టి జ్ఞానం మరియు ఎందుకంటే బుద్ధిమంతులు తలంచుకునే వారికి బుద్ధి ఏంటి, జ్ఞానం ఏంటి, అవివేకం ఏంటి, వివేకం ఏంటి అని తెలుసుకుంది. అందుకని వారి ప్రయాణంలో ఆ కాన్వర్జేషన్ చూస్తాం. నాకు వయసు ఉందా, నేను పిల్లల గంటానా, ఇవన్నీ జరిగేవి కాదులే, ఎన్నెన్నో మాటలు అంతే అర్థ. కానీ అది కాదు దేవుని ఆలోచన, ఆయన కార్యము, పరిశుద్ధ దేవుని యొక్క ఆలోచన అది మా ఇంటి కనపడాలి. ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి లేఖనం. దాని కొరకై ఏదైనా ఒక కార్యం చేయాలి, ఏదైనా ఒక ఆలోచన చేయాలి. ఏది కీడో ఏది మేలో ఎరగాలి, ఏది చీకటో ఏది వెలుగు ఎరగాలి, ఏది చేదో తీపో ఎరగాలి. అందుకని ఆ ఉంది నయం ఏమంటే నన్ను మారాలండి అంటే చేదు. అక్కడ చూస్తే తీపి చేదు, దాన్ని మనం అక్కడ చూస్తాం. చూడండి దయచేసి అన్నమాట 20 వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కనుక నన్ను నయమి అనక మారాలని అంటే మధురము చేదు అది అక్కడ చూసింది. తీపి చేదు ఒక వేరియేషన్ చూసింది. మారా కావచ్చు, ఏదైనా కావచ్చు,
ఏది కానీ నేను మాత్రము వెంబడించాల్సింది. స్నేహితుడ, సహోదరి, ప్రాతకాలపు వేళ దేవాది దేవుడు మనకు నేర్పించే ఆత్మీయమైన పాఠం, దేవుని కార్యాన్ని, పరిశుద్ధ దేవుని కార్యాన్ని ఆలోచన దాని మీద లక్ష్యం పెట్టుకుంటే ఏదో అనేదని చేయగలడు. నేను స్వజనాన్ని విడిచిపెట్టి పరదేశిగా వెళ్ళటం అంటే అది చాలా కష్టమైంది. అంటే ఆమె తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం మోయాబు నుండి యెరూషలేముకి వెళ్ళడం, బెత్లెహేముకి వెళ్ళడం కష్టం. రెండోది స్వజనాన్ని విడిచి పరదేశిగా వెళ్ళడం కష్టం. అయితే దేవుడు ఆలోచించు ఇచ్చువాడని, చేదు కాదు తీపే ఇది అని నమ్మింది. మారా కాదు మధురమని ఆమె నమ్మింది. ఒకవేళ నయమి మారా మధురం వేరేసిన ఆమె అంతగా ఎరకపోవచ్చు. ఎందుకంటే ఆమె తనకున్నటువంటి కన్ఫ్యూజన్ మధ్యన, ఎందుకంటే అది చాలా విచారకరమైనటువంటి సంగతి ఉంది కాబట్టి అట్లా అని ఉండొచ్చు. కానీ ఇప్పుడు రూతుకు తెలుసు ఇది దేవుని కార్యం, ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని యొక్క విలువ, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమని తను ఎదుగుతూ వచ్చింది. అందుకని ఆయన యెషయా గ్రంథం 9:6 ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతిని ఎరిగింది. నా జీవితంలో కార్యాలు జరుగుతుంది. ఏదో ఒక ఆశ్చర్యం, ఏదో ఒక బలమైన కార్యం, ఏదో సమాధాన సంబంధమైన కార్యం, ఏదో ఒక అద్భుత కార్యం దేవుడు చేస్తాడని నమ్మింది. అందుకే వార్ప వెళ్ళిపోయిన రూతు వెళ్ళలేకపోయింది. వెంబడిస్తానే ఉంది. ప్రియా స్నేహితుడ, సహోదరి, ఉదయకాలంలో దేవుని కార్యాన్ని ఎరగటానికి విడిచిపెట్టాలి. ముందుకు సాగాలి. ముందుకు ఎంత సాగుతావో అంతగా దేవుని కార్యం కనపడుతుంది. బోయజు పొలంలోకి వెళ్ళింది అంటే అది పరలోకపు దేవుని యొక్క సంఘం. అక్కడ పరిగెట్టుకున్న ఒకటే, పని చేసిన ఒకటే, అదే ఆ ఉద్దేశం. ఆ పొలంలోకి ఎంతగా గొప్ప. ఆ పొలంలోకి వెళ్ళిందంటే ఆమె ఏ జనాన్నైతే పోగొట్టుకుందో అంతకన్నా విలువైన జనం అక్కడ దొరుకుతున్నారు. పరిగెత్తేవాడైనా, పని చేసేవాడైనా, లేకపోతే యజమానుడైనా, ఎవరైనా అక్కడంతా కూడా ఎలాంటి వారంటే నిజంగా ఒకళ్ళు దీవించుకునేవాడు. 4:2-4 బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా నీకు తోడై ఉందిగా కానీ చేరుకోని వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అనేది. అంటే ఆ జనంలో దీవించేవాళ్ళు ఎవరు లేరు. మోయాబు వాళ్ళందరి వాడిని చెప్పించేవాళ్ళే. ఏ నష్టం కలిగినా ఏమి పట్టించుకున్నాడు. కానీ ఇక్కడ ఈ పొలంలో ఉన్నవారు అందరూ కూడా యజమానుడు దీవిస్తే పనివారు దీవిస్తున్నారు, పనివారు దీవిస్తే పరిగెరుకునేవాడు కూడా దీవించాలి. అందుకని ఇక్కడ ఆ మాటలు మనం చూస్తామంట. 2వ అధ్యాయంలో చూడు ఎంత మంచి మాట అంటే 11వ వచనం, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఎంతకు ముందు నువ్వు ఎరగని జన్మలకు వచ్చితివి. 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్టు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. పనోడు దీవించేవాడే, యజమానుడు దీవించేవాడే, పనికి ఏరుకునేవాడు దీవించేవాడు, పనికి ఏరుకునేది కూడా దీవించేవాడు. ఎంత ఆశ్చర్యం! అందుకనే స్వజనము కంటే పరజనము, పరదేశంలో ఆమె పొందవలసినటువంటి దేవుని ఆలోచన, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క వివేచన, దేవుని యొక్క బలము, దేవుని యొక్క మాదిరిని చూడగలుగుతాడు. చేదుగా లేదు. మొట్టమొదటి ప్రయాణము, రెండవది పరదేశిగా ఉన్న పరిచర్య, మూడవది చూస్తే రండి దయచేసి 3వ అధ్యాయం రూతు గ్రంథం
3:18 ఇది చాలా గంభీరంగా కనపడతా ఉంది. అప్పుడు ఆమె నా కుమారి కాబట్టి మొట్టమొదటి సంగతి ఏంటంటే యెహోవా దర్శించిన సంగతి, రెండవ సంగతి అంటే అత్తకు చేసిన సంగతి, మూడవది ఇప్పుడు ఈ సంగతి అంటున్నాడు. ఈ సంగతి అంటే వివాహము నుండి విధవరాలుగా వచ్చినటువంటి సంగతి. ఇది చాలా బాధకరమైన సంగతి. దాన్ని 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎలా ఉంటుందో చూస్తాం. 2వ అధ్యాయం వివాహము నుండి విడువగా వచ్చినటువంటి సంగతి ఎట్లా ఉంటుందంటే 20 వచనంలో సర్వశక్తుడు దుఃఖము కలుగజేసెను. తర్వాత 21వ వచనంలో రిక్తురాలిగా చేసెను. తర్వాత 21వ వచనంలో నా మీద నన్ను బాధపరిచెను, నా మీద విరుద్ధ సాక్ష్యం పలికెను. 13వ వచనంలో నాకు విరోధి అయ్యను. ఇలాంటి పరిస్థితి. వివాహం లేకపోతే, వివాహం పోయిందంటే దుఃఖం వస్తుంది, రెక్కహస్తం వస్తుంది, బాధ వస్తుంది, విరోధంగా కనపడుతుంది. పరిస్థితులన్నీ విరోధంగా కనపడతాయి. పరిస్థితులన్నీ బాధ పెడతా ఉంటాయి. పరిస్థితులన్నీ ఖాళీ అయిపోయినట్టుగా కనపడతాయి. పరిస్థితులన్నింటిలో కూడా దుఃఖమే. ఒక వివాహం అయ్యి యజమానిని పోగొట్టుకున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి నవ్వుదామని ప్రయత్నం చేసినా నవ్వు రాదు. ఒకవేళ టాపిక్ మారిస్తే ఏమన్నా నవ్వు వస్తుందేమో తెలియదు, కానీ అదే టాపిక్లో కానీ మాట్లాడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా దుఃఖం వస్తుంది, ఖచ్చితంగా వేదన వస్తుంది, ఖచ్చితంగా ఎంతో బాధ వస్తుంది. అయితే ఈ సంగతి నెరవేర్చువాడు అనే సంగతిని జ్ఞాపకం చేయకూడదు వస్తుంది. ఎఫెసీయులకు రాసిన రాయబడిన మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎందుకు ఇవన్నీ ఉంటాయంటే అక్కడ కొన్ని లోట్లు, కొన్ని కొదువులు, కొన్ని కొరతలు ఎదురుగా కనపడతా ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి దయచేసి. 30వ వచనం. తన శరీరమును దేశించిన వాడెవడు లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. తర్వాత ఇక్కడ సంరక్షణ, పోషణ అనేది యజమానుడి ద్వారా వచ్చేది. ఇది కొదవుతుంది. ప్రియులారా, అయితే ప్రభు తన ఈ సంగతి అనే మాట ఎంతో అద్భుతమైంది. తన జనులను తిరిగి సమకూర్చుకోవాలంటే ఖచ్చితంగా తాను దుఃఖంలో నుండి రిక్తురాలుగా చేయబడి వేదనతో కూడిన దేవుడే విరోధముగా చేయబడినటువంటి అనుభవంలో నుండి వెళితే మళ్ళా తాను పోగొట్టుకున్న దాన్ని తిరిగి సమకూర్చుకుంది. ఈ దుఃఖం నాకెందుకులే, ఈ బాధ నాకెందుకులే, ఈ వేదన నాకెందుకులే అనుకొని ఒక్కసారి కానీ వెనక్కి తిరిగిపోతే ఆమె పొందవలసిన దీవెన పొందకుండా ఆగిపోయేది. పోషణ, సంరక్షణ అనేది కష్టం. అక్కడే వస్తుంది వేదన. దాన్ని భరించడానికి ఋతు సిద్ధపడింది. అదే తన వివాహపు గడియకు ఆధారమైంది. 3వ అధ్యాయంలో ఋతు గ్రంథం 3వ అధ్యాయం వచనము 16వ వచనం.
ఆమె అత్త తన అత్త ఇంటికి వచ్చినప్పుడు, అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగినగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతే తెలియజెప్పి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల ఎవరు నాకు పోషణ సంరక్షణ దొరికింది, దొరుకుతుంది. మొట్టమొదటిగా దేవుని వాక్యమైన రొట్టెగా బ్రతుకు. రెండవది దేవుని జనము దగ్గరికి ప్రయాణము చెయ్యి. మూడవది దేవుని సంరక్షణ పోషణలోకి రా. నువ్వు వివాహితగానే ఉంటావు కానీ విధవరాలుగా ఉండవు, విడవబడిన దానిగా ఉండవు, విడుదల చేయబడిన దానిలాగా ఉంటావు. శ్రేష్టమైనటువంటి దైవ సాన్నిధ్యంలో కూడిన వ్యక్తిగా ఉంటావు. నాలుగవది చూడండి దయచేసి 4వ అధ్యాయము. ఇదొక శ్రేష్టమైన తలంపు. 4వ అధ్యాయము వచనము 11వ వచనం చదువుతాం. చదవండి దయచేసి. మేము సాక్షులము. చదువు. ఇశ్రాయేలు వంశంలో వర్ధన చేసిన రాయేలును పోలిందాని గాను లేయాను పోలిందాని గాను చేయనుగాక ఎఫ్రాతాలో నీకు క్షేమాభివృద్ధి కలిగిన వాడపై బెత్లెహేములో నీకు ఖ్యాతినందువు గాక. చాలండి. ఇక్కడ చూస్తే రూతు దగ్గర నుండి రాహేలు లేయాల దగ్గరకు వచ్చింది. వాస్తవంగా ఆమె రూతునే, కానీ బెత్లెహేములో ఇప్పుడు ఆమెకు అందరికి ఎవరు కనపడుతున్నారంటే రాహేలు లేయాలు కనపడుతున్నారు. వాళ్ళ హిస్టరీ ఏంటంటే ఇశ్రాయేలు వంశములు వర్ధన చేసిన వాళ్ళు. ఎంత అద్భుతం ఇది! ఒకవేళ పుస్తకం పేరు రూతు అయి ఉండొచ్చు, కానీ ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఇష్టపడితే బ్రాకెట్లో రూతు రాహేలు లేయాను కూడా పెట్టవచ్చు. ద బ్లెస్డ్ ఉమెన్. యాకోబు యొక్క విలువైనటువంటి సంతతిని వర్ధన చేసిన వారు, ఇశ్రాయేలు యొక్క వంశాన్ని వర్ధన చేసిన వారు. కాబట్టి రూతు నుండి రాహేలు దగ్గరకు వచ్చింది, రూతు నుండి లేయా దగ్గరకు వచ్చింది, రూతు నుండి ఇశ్రాయేలు వంశం దగ్గరికి, మోయాబు నుండి బెత్లెహేముకు వచ్చింది, స్వజనం నుండి పరజనము దగ్గరకు వచ్చింది. ఆ యొక్క బలమైనటువంటి ఆమె వివాహం నుండి విధవరాలుగా వచ్చింది. అనగా దుఃఖము నుండి సంతోషంలోకి వచ్చింది. వివాహం అంటే సంతోషం, కానీ ఇక్కడ దుఃఖం ఉంది. ఎప్పుడైతే ఈ సంతోషము కంటే ఈ దుఃఖం మేలనుకుందో అప్పుడు ఈ సంతోషము ఈ దుఃఖము కంటే సంతోషం ఎక్కువైంది. కాకపోతే రూతు దగ్గర నుండి రాయల దగ్గరికి వచ్చింది. స్నేహితుల సహోదరి, ఇక రాయలు లేయాల దగ్గరికి వెళ్తే మనకి ఎన్ని ఆత్మీయమైన పాఠాలు దేవుడు నేర్పుతాడంటే, యాకోబు రాయలను ప్రేమించాడు, అందుకని రాయల పేరు ముందు రాశాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. లేయాకు మరలా సంతతినిచ్చేదాని కొరకే ఎంతో శ్రమించాడు, ఓర్చుకున్నాడు, భరించాడు. వంశం వర్ధన చేయబడింది. రూతు ఎంత శ్రమించి ఓర్చుకుంటే ఈ సంఖ్యలోకి తాను చేర్చబడింది, ఎంత ప్రేమించబడితే ఈ సంఖ్యలో చేర్చబడింది. మార్పు చెందడం అంటే అదే, చేర్చుకోవడం అంటే అదే, తగ్గించుకోవడం అంటే అదే. ఒక మాటలో చెప్పాలంటే మోయాబీలు చాలా బలాఢ్యులు ముందే చెప్పుకున్నాం. బలమైన వంశంలో నుండి బలహీనమైన ప్రజల దగ్గరకు వచ్చి బలవంతురాలుగా చేపట్టడం అంటే అది ఎంత ఆధ్యాత్మికమైనటువంటి స్థిరత్వం. అవును, మన జీవితంలో కూడా దేవుని కలిగిన మన ప్రభువును బలవంతులుగా స్థిరులుగా
ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దాన్నే చూస్తాం. చూడండి దయచేసి నా 5వదిగా అటు చూస్తాం. 4వ అధ్యాయము 10వ వచనము. అక్కడ స్వాస్యంలోకి వచ్చింది. ద్వారము నుండి కొట్టివేయబడకున్నట్లు చూడండి. నేను మహలోను భార్య అయిన రూతను మోయాబీయులను సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులైన పెద్దలతోనూ ప్రజలతోనూ చెప్పాను. తర్వాత 12వ వచనం, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతినందుగాక. యెహోవా యవనాల వల్ల నీకు దయచేసి సంతానము నీ కుటుంబం తామారు యూదాకు కలిగిన పెరేసు కుటుంబం వల్ల ఉండునుగాక. తర్వాత కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమెతో పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి ఎగినట్లు అనుగ్రహించింది కనుక ఆమెకు కుమారుని కలిగింది. ఇదంతా కూడా చూస్తే ఏం చూపిస్తా ఉందంటే 10వ వచనంలో మహలోను నుండి బోయజు దగ్గరకు, అది నేను చెప్పాలనుకున్నాను. మహలోను దగ్గర నుండి బోయజు దగ్గరికి. మహలోను చనిపోయాడు, బోయజు బ్రతికాడు. బోయజులో నుండి మహలోను, అదే హెబ్రీ గ్రంథకర్త రాసిన మాట, చనిపోయిన తన వారిని పొందినారంటే మహలోను దగ్గర నుండి బోయజు దగ్గరికి. ఇదే స్థిరపరచబడటం, ఇదే వర్ధన చేయటం, ఇదే స్వాస్యాన్ని పొందటం, ఇదే ఆశీర్వదింపబడటం, ఇదే సంతానాన్ని ఇవ్వటం. ఈ మధ్యాహ్నపు వేళ బల దగ్గరకు వస్తున్న నీవు నేను పరీక్షించుకున్నాం. మహలోను దగ్గర నుండి బోయజు దగ్గరకు, లేక చనిపోయిన వారి దగ్గర నుండి బ్రతికిన వారి దగ్గరకు అనే సంగతిని జ్ఞాపకం చేయాలి. అదే హెబ్రీ గ్రంథకర్త, చనిపోయిన తన వారిని వారు సంపాదించుకున్నారు. ఏ మహలోను మోయాబు దేశంలో చనిపోయాడు, ఏ మహలోను బెత్లెహేమీయుడిగా పెంచబడ్డాడో అదే స్థలంలో తను బెత్లెహేమీయురాలుగా పిలువబడ్డానికి కారణమవుతా వచ్చింది. బెత్లెహేమీయుడిగా పిలువబడినటువంటి బోయజుకు స్వాస్థ్యాన్ని, స్థిరమైనటువంటి స్వాస్థ్యాన్ని, స్థిరమైనటువంటి ఆ సంతానాన్ని ఇవ్వడానికి ఇష్టపడతా వచ్చింది. ప్రియమైన స్నేహితుల సహోదరి దగ్గర కూర్చుండినా నువ్వెవరైనా కావాల్సి స్థిరమైన స్వాస్థ్యం, పరలోక స్వాస్థ్యం, నిత్యమైన స్వాస్థ్యం కొరకై నీవు విలువైన వ్యక్తిగా చిన్న బిడ్డలాగా నిన్ను చేయాలని ప్రభు కోరుకుంటున్నాను. రోజు వీటన్నిటిని ఎరిగింది. వద్దు వద్దు, నాకు నా వారు కావాలి, నా దేశం కావాలి, నా దేవుడు కావాలి, నా ప్రజలు కావాలి, నా స్వాస్థ్యం కావాలి, నా సంతానం కావాలి, నా స్థిరత్వంతో కూడినటువంటి రాజ్యం కావాలని కోరుకుంటూ వచ్చింది. అందుకే ఆమె ప్రభువైన యేసుక్రీస్తు వంశావళి వచ్చింది. రండి మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం వచనము 4, 5వ వచనం. నైసను శల్మాను కలెను, రాహాబును కలెను, రాహాబునందు బోయజును కలెను, బోయజు రూతునందు ఓబేదును కలెను, ఓబేదు యెషయాను కలెను, యెషయా రాజైన దావీదును కలెను. ఎట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారి వంశంలో వచ్చింది. ఓబేదును కనడానికి, యెషయాను కనడానికి, దావీదును కనడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని కనడానికి చిన్న పిల్లగా మార్చబడటం వచ్చింది. స్నేహితుల సహోదరి, ప్రాతకాలపు వేళ ఎదుగుదువా? మోయాబు నుండి బెత్లెహేముకు రా, స్వజనం నుండి పరదేశముకు రా, వివాహము నుండి వైదవ్యము అనుభవంలోకి రా. ఏ మాత్రము జరిగినటువంటి సంతోషం లేని స్థితిలో నుండి సంతోషం కలిగిన స్థలానికి రా. రూతు నుండి రాహేలు దగ్గరికి రా, మహలోను నుండి బోయజు దగ్గరికి రా. ఇదే నీకు నాకు అనుగ్రహింపబడిన అనుభవం అయితే ప్రభు మనల్ని ఎంతగానో ఆస్వాదించు. ఆ స్వాస్థ్యం గురించి ఒక సంగతి చెప్పి ముగించాలనుకుంటారండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ స్థిరమైన స్వాస్థ్యము, ఆ నిత్యమైన స్వాస్థ్యము గురించి ప్రతి నిబంధన ఒక సంగతి చెప్పి ముగించాలనుకున్నా.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-19 వచనాలు. ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన శ్వాసం యొక్క పరిశుద్ధులలో శ్వాసం ఇది, మహిమైశ్వర్యంతో కూడిన శ్వాసం అది. వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించమని ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో, మహత్యముతో కూడిన శ్వాసము, పరిశుద్ధుల శ్వాసము, మహిమైశ్వర్యముతో కూడిన శ్వాసము, మహత్యముతో కూడిన శ్వాసము, ఆయన జ్ఞానము ప్రత్యక్షతలో ఉన్నటువంటి శ్వాసము. తర్వాత 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనకు ఆత్మకర శ్వాసముగా శ్వాసములకు సంచకరువుగా ఉన్నాడు. అంటే ఏర్పరచుకున్న శ్వాసము, మహిమకు కీర్తి కలిగించే శ్వాసము, పరిశుద్ధ. ఇక చూసుకుంటే పోతే ఇవన్నీ కూడా ఎన్ని ఈ శ్వాసాన్ని వర్ణించలేదు. అక్కడికి వచ్చింది అన్నట్టు రూతు లాంటి శ్వాసం. చూడండి, ఆ మాట కూడా చదువుదాం దయచేసి. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో ఈ శ్వాసాన్ని గురించి చెప్తూ 4వ వచనంలోనా 4వ వచనం 5వ వచనం, బోయజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వారి పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు మోయాబుల వద్ద నుండి దాన్ని సంపాదన. అది ఎటువంటిదంటే చనిపోయిన వారి స్వాస్థ్యం. తర్వాత చూస్తే ఆ స్వాస్థ్యం గురించి మరో మాట 10వ వచనం, చనిపోయిన అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు. తర్వాత చూస్తే చూడండి దయచేసి, కొట్టివేయబడినటువంటి స్వాస్థ్యము ఇది. ఈ స్వాస్థ్యమే అది పరిశుద్ధుల స్వాస్థ్యము, అది దేవుని మహిమైశ్వర్య స్వాస్థ్యము, దేవుని మహాత్యంతో కూడిన స్వాస్థ్యము, అది ఏర్పరచబడిన వారి స్వాస్థ్యము, అది నిత్యమైన స్వాస్థ్యము. మార్పు చెందితే అలాంటి స్వాస్థ్యానికి మనము. కాబట్టి యేసుప్రభువారు ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ సంగతులు చెప్పినా చనిపోయిన తర్వాత సంపాదించుకున్న మార్పు చెంది దీనులుగా తగ్గించుకున్నటువంటి వారు మనకు సాక్షి సమూహంగా కనబడుతున్నారు. దాంట్లో మనం కూడా తెలుసుకున్నాం. ప్రభువా ఈ మధ్యాహ్నపు వేళ నేను కూడా ఇలాంటి స్థితి నుండి దూరమైన వ్యక్తినే వస్తా, వ్యక్తులేముకు వస్తా, నీ స్వాస్థ్యం దగ్గరికి వస్తా, విధులకు దుఃఖాన్ని భరించడానికి వస్తా, రాహేలులాగా ఉండడానికి వస్తా, నేను కూడా ఆ యొక్క బోయస్ దగ్గరికి వస్తా, నిత్యమైనటువంటి స్వాస్థ్యం చెప్పు. ఖచ్చితంగా ప్రభు ఆశీర్దిస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదంతో నిన్ను ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఈ ఎరుకదలతో ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభు మనల్ని ఖచ్చితంగా ఆశీర్దించి స్థిరపరిచేవాడుగా ఉంటున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించను కాక.